A1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. ఇటీవల ఎన్నికల్లో నియామకమైన మాల కులస్తులైన సర్పంచులు ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని తెలంగాణ తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక రాజకీయాల్లో మాల కులస్తులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవలు అందిస్తూ చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగానే వారికి ప్రోత్సాహం కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో 11వ తేదీన ఉదయం 11 గంటలకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ రిక్క లింబాద్రి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య, ఎట్ల నాగరాజు తదితరులు విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా సర్పంచులు ఉప సర్పంచులుగా గెలిచిన మాల ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని ఆనంపల్లి ఎల్లయ్య కోరారు. సమావేశంలో బంటు సాయిలు, రేఖం దాసు, సంజీవ్ కుమార్, మీర్జాపురం సాయిన్న, కారం స్వామి, బాలరాజు, రవీంద్రబాబు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ టౌన్ మరి బోధన్ డివిజన్ పరిధిలో వచ్చే మండలాల మాల మహానాడు అధ్యక్షులు, కార్యదర్శులు మరి డివిజన్ ప్రెసిడెంటు అందరం కలిసి బోధన్ టౌన్ అధ్యక్షులు మాల మహానాడు మరి మిత్రులు దాసు గారి ఆధ్వర్యంలో ఈరోజు మాల మహానాడు ఏదైతే పత్రికా విలేకరులతో మీడియాతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీ సర్పంచులకు ఉప సర్పంచులకు మా మాల సోదరులుగా ఎన్నుకోబడిన వార్డు మెంబర్లకు ఈ నెల 11వ తారీఖు రోజు నిజామాబాద్ జిల్లా అంబేద్కర్ భవన్లో వారికి నిజామాబాద్ జిల్లాలో ఉన్న రిజర్వేషన్లో గెలిచిన మాలలందరికీ మరి సన్మాన కార్యక్రమాన్ని జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి మరి ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న మండలాలలో మరి రిజర్వేషన్పై గెలిచిన మాల సోదరులకందరికీ మరి సన్మాన కార్యక్రమంలో మన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు మరి వివేక్ వెంకటస్వామి గారు, అలాగే మన పెద్దలు పూజలు మన బోధన్ నియోజకవర్గం ప్రియమాత నాయకులు మరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన పి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మరి మన ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మరి అలాగే నిజామాబాద్ ఎమ్మెల్యే గారు, మరి మన డిచ్పల్లి ఎమ్మెల్యే గారు, మరి ఆరుమూరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో పాటు మన తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ సభ్యులు గడుగు గంగాధర్ గారు, మరి గౌరవనీయులు పెద్దలు షబ్బీర్ అలీ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం నుంచి మాల సోదరులు అందరూ వచ్చి మన మాలలుగా ఎన్నుకోబడిన వారిని మనం సన్మానించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం పంచాయతీలు గ్రామంలో మరి ఎలా వారు పాల్గొని నిధులను తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారిని నిర్దేశన చేసేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందులో తప్పకుండా అందరూ పాల్గొనవలసిందిగా కోర్చు మరి తప్పకుండా వారు రావాలి. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి మాల బంధువులందరికీ ఇదే పిలుపుగా మరి వారందరూ ఆహారాన్ని అందుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.